ఫ్రెండ్స్ మీరు ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ గెలుస్తూ ఉంటారు కదా! అయితే ఇక్కడ నుండి ఈ ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని మీరు అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే మీకు రాదని చెప్తున్నారు. జూన్ 20 తారీఖు నుండి మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ క్రెడిట్ కార్డ్‌తోని ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా దానికి మీకు క్వార్టర్లీ 4000 అయితే మాక్సిమం లిమిట్ అయితే మాక్సిమం క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. అంతకంటే ఎక్కువ రాదని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే మీరు క్లియర్ టిప్‌లో కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కూడా మీరు మాక్సిమం 4000 పర్ క్వార్టర్ అని అంటే 4 నెలలకి మీకు 4000 అయితే వస్తుంది. అంతకంటే ఎక్కువైతే రాదు. ఇంతకుముందు మీకు మంత్లీ అన్‌లిమిటెడ్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు 4 మంత్స్‌కి 4000 అయితే మీరు క్యాష్ బ్యాక్ మాక్సిమం అయితే గెలుచుకోవచ్చు. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే మీకు మింత్రాలో ఇంతకుముందు క్యాష్ బ్యాక్ 5% ఉండేది. దాన్ని రిమూవ్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి 7.5% వరకు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. మింత్రాలో మీరు ఏ షాపింగ్ చేసినా. అక్కడ కూడా మీకు 4000 క్యాష్ బ్యాక్ అయితే మాక్సిమం లిమిట్ అయితే ఉంటుంది పర్ క్వార్టర్. ఈ చేంజెస్ అన్ని మీకు జూన్ 20 తారీఖు నుండి అయితే అప్లికబుల్ అవుతుంది. అంతకుముందు మీరు ట్రాన్సాక్షన్ చేస్తే మీకు అన్‌లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. జూన్ 20 తర్వాత మీరు ఏ ట్రాన్సాక్షన్ చేసినా మీకు ఈ లిమిట్స్ అయితే ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్న వారందరికీ ఇది ఒక షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మరో మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.